నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఇప్పుడున్న స్థితిలో నరదృష్టి మనలో ఉన్న మన బంధువుల దృష్టి పెరుగుతుంది. వీడు సడన్ గా ఎదిగాడు అనుకోండి, నరదృష్టితో పాటు శత్రు బాధ. వీడు మొన్నటి వరకు ఇలా ఉండేనే, ఏమైందిరా వీడికి, మొన్నటి తిండి లేకుండా ఇప్పుడు కారు ఇల్లు కొన్నాడు, ఇలాంటి శత్రు బాధ రెండు పోవాలంటే ఇలాంటి పరిహారం చేయాలి. అందరికీ ఉన్నది అదే. శత్రు నాశనం కోసం ఒక మంచి పరిహారం తెలియజేయండి. ఈ ప్రపంచంలో దీని వల్లనే ఎవరు వాళ్ళు ఎదగలేరు, ఎదిగే వాడిని కూడా ఎదగనివ్వరు. అంటే చెడపకురా చెడేవు అంటే ఒకరిని చెడగొట్టకు, నువ్వు ముందుగా చెడిపోతావు అన్నది ఇది 100% అన్నమాట. ఇది అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇందాక బంధువులు అన్నారు చూసావా, బయట వాళ్ళు స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు, బయట వాళ్ళు కావచ్చు, వాళ్ళు అంత వెంటనే రియాక్ట్ కారు. అంటే తను బాగుపడుతున్నాడని అంతగా వాళ్ళు ఏమీ దృష్టి పెట్టరు. ముందుగా మీరన్నట్టుగా ఒక ఇంట్లో, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడు అంటే మొదటిగా కుటుంబ సభ్యులే శత్రువులు అవుతారు. అవును సార్. ఎందుకంటే అందరూ వాడిని పొగుడుతున్నారు, అందరూ వాడిని లైక్ చేస్తున్నారు, అందరూ వాడిని ఇష్టపడుతున్నారు, అందరూ వాడిని గౌరవిస్తున్నారు, వాడికి విలువిస్తున్నారు, మర్యాదిస్తున్నారు అని చెప్పేసి ముందు దానికన్నా ప్రధానంగా కుళ్ళు, అదే ఈర్ష్యతో మొదలవుతుంది. ఈర్ష్య. ఇది కుజదోష ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఎక్కువగా ఉంటుంటాయి. కాకపోతే తన ముందు అన్నదమ్ముళ్ళే అనుకుందాం చెప్పాలంటే, లేదంటే బావ బామర్దులు కానీ, లేదంటే అక్క చెల్లెళ్ళు కూడా, వాళ్ళలో ఇంకా ఎక్కువ ఇవంతా కూడా వాస్తవం. ఒకరు అభివృద్ధి చెందుతున్నారు అంటే ఇంట్లో వాళ్ళే అభివృద్ధి చెందేవాడిని చెడగొట్టడానికి ఒక్కరు కాదు, అందరు కుటుంబ సభ్యుల అందరూ కూడా ప్రయత్నాలు చేస్తారు. ఇది వాస్తవం. అయితే ఇది 100కి 75% వరకు జరుగుతుంది. 100కి 75% అంటే అధిక శాతం అయిపోయింది, చాలా ఎక్కువ అది జరుగుతుంది. ఆ 25% ఏమిటంటే, సరేలే మనం ఎదగకపోయినా మా వాడు ఎదుగుతున్నాడు అని సంతోషించే వాళ్ళు 20% కూడా ఇంకా తక్కువ ఉంటారేమో అనిపిస్తుంది. వాస్తవమే. అందులో ఇట్లా రకాలుగా ఉంటారు. కానీ 75% అంటే శృతి మించిపోయింది అని అర్థం అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే, తను అభివృద్ధి చెందుతున్నాడు, వాడు అభివృద్ధి చెందితే మనకు ఉపయోగమే కదా, ఎప్పటికైనా ఏ విధంగానైనా ఉపయోగమే కదా. లేదు, ఉపయోగం లేకపోయినా మనకు ఎటువంటి ఇబ్బందులు, నష్టం ఉండదు కదా. ఎందుకంటే వాడు బాగున్నాడు కాబట్టి మనల్ని ఆశించాడు. ఇప్పుడు వాడు మనకి ఏం పెట్టిపోయినా కనీసం పలానాడు మన దాంట్లో కూడా ఎదిగిలో ఉన్నాడు చెప్పుకోవడానికి ఉంటుంది కదా, ఎందుకు ఆలోచించారు జనాలు. అది ఒకటి. రెండోది, వాడు వీళ్ళ మీద ఆధారపడాడు కదా. వాడు బాగలేకపోతే ఏమవుతుంది, మనము బాగలేము, వాడు బాగలేడు, వాడు మన పైన ఆధారపడాల్సి వస్తుంది. అప్పుడు మనము మన బాధ్యతలు, మన పిల్లలు, మన భార్య పిల్లల్ని పోషించుకోవడానికే కష్టమైతే వాడిని బరువు బాధ్యతగా మనం పోషించాలంటే ఎక్కడవుతుంది, కాదు కదా. అందుకనేసి ఇక్కడ వాళ్ళు దాన్ని తెలివిగా మంచి ఆలోచన చేయడం లేదు. వాడు ఎదుగుతున్నాడు మనం ఎదగలేదే అని చెప్పేసి ఈర్ష్య అసూయలు అధికమైపోయేసి వాడిని చెడగొట్టడము, వీళ్ళు చెడిపోవడము అనేది జరుగుతుంది. దాన్నే దృష్టి దోషం. ఒక మాటలో దాన్నే దృష్టి దోషం అంటారు. లేదనుకోండి, ఊర్లో వాళ్ళు అయితే ఊర్లో వాళ్ళందరూ పట్టించుకోరు, ఇరుగు పొరుగు వాళ్ళన్నా ఉంటారు. ఈ దృష్టి అంటే ఎదురింటి వాళ్ళు, మనం ఏం చేస్తున్నాము, మనం ఏం తింటున్నాము, మనం ఏమి కట్టుకుంటున్నాము, మనం ఏమంటే కారు కొన్నామా, బైక్ కొన్నామా, కారు కొన్నామా, ఇల్లు కొన్నామా, ఇవన్నీ ఎలా వస్తున్నాయి, ఎలా చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి ఎదుటి వాళ్ళు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. లేదనుకోండి, వాళ్ళు మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. అది ఘోషే. డైరెక్ట్గా ఎదురుగా పడి ఏడ్చేవాళ్ళు ఉన్నారు, లేదంటే లోపలనే కులుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఇలాంటి దోషాలు పోవడానికి మన దగ్గర ఏమైనా వస్తువులు దొరుకుతాయా, వాటితో పాటు ఏమైనా మంత్రం చెప్పండి. 100% మంచి విషయమే. అయితే వీటికి సంబంధించి ఈ యొక్క నరదృష్టిని ముందుగా మనము ఎక్కువగా దీన్ని పటాపంచలు చేయాలి. అంటే దీనికి సంబంధించి మనం ఏదైనా సరే ఆంజనేయ స్వామిని, పంచముఖ ఆంజనేయ స్వామిని, మనకు మగవాళ్ళైతే ఏదైనా సరే మనకు పగడం స్టోన్ ఉంటుంది. ఆ పగడం అనేది రుద్రం అన్నమాట. రౌద్రం అంటే
రక్తవర్ణం అది. ఎటువంటి నరదృష్టినైనా కూడా నాశనం చేస్తుంది. అలాగే రుణ బాధలను తీరుస్తుంది. ఆర్థిక పరంగా మనల్ని అభివృద్ధి కలగచేస్తుంది. దాంతోపాటు ఆరోగ్యంగా కూడా మనల్ని ఉంచుతుంది. దానికే కుజుడు ఇందాక మనం చెప్పుకున్నది. ఓం కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేతు కుజ ధ్యానం ప్రవక్ష్యామి మమ రుణ రోగ పీడోపశాంతి. అంటే ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు, అప్పుల బాధలు ఉండకూడదు, ఆర్థిక పరంగా నేను బాగా అభివృద్ధి చెందాలి అంటే బాగుపడాలి. అలాగే దాంతోపాటు ఆరోగ్యంగా కూడా నేను బాగుండాలి. ఈ రెండు ఈ ప్రపంచంలో అందరికీ అవసరం. అవును సార్. ఆరోగ్యము, ఆర్థికం ఈ రెండు కావాలి. కాబట్టి దీనికి సంబంధించి మనము ఆ కుజుడికి సంబంధించి ఈ మంత్రము, లేదనుకోండి ఈ మంత్రం పఠించవచ్చు ఎవరైనా. ఓం కుజ అరిష్టేతు సంప్రాప్తి కుజ పూజాంచ కారయేతు కుజ ధ్యానం ప్రవక్ష్యామి మమ రుణ రోగ పీడోపశాంతి అని చెప్పేసి ఈ మంత్రాన్ని ఎవరైనా పఠించుకోవచ్చు. ఎన్నిసార్లు పఠించాలంటారు? ఈ మంత్రాన్ని మంగళవారం 108 సార్లు పఠించవచ్చు. ఏ సమయంలో? ఉదయం అయినా సరే, లేదంటే సాయంత్రం అయినా సరే. లేదు మనము ఇంకా దానికంటే మించి పెద్దగా చేద్దాము అని అంటే ఇందాక మనం చెప్పినట్టుగా ఆ పగడంలో గణపతి రూపమైన ఉంటుంది, లేదంటే ఆంజనేయ రూపమైన ఉంటుంది. ఈ రెండిట్లో ఆ రూపాన్ని చేయించుకొని ఆ పగడానికి మంత్రజపం చేసి, ఆర్థిక మంత్రజపం చేసి, దాన్ని కానీ మనము మెడలో లాకెట్ అయినా సరే, లేదంటే ఉంగరమైనా సరే ధరించినట్టు అయితే మనకు శత్రు వినాశనం. ఏమిటి? శత్రు వినాశనం. నరదృష్టే ఉండదు. అది ఎప్పటికీ మన శరీరం పైన ఉంటుంది కాబట్టి 24 గంటలు కూడా మనకు శత్రు బాధలు ఉండవు. ఓకే. అది ధరించిన తర్వాత ఏదైనా నియమాలు పాటించాల్సి ఉంటుందా? అవసరం లేదు. అలాగే శత్రు నాశనం అవుతుంది. అలాగే రుణ బాధలు ఉండవు, ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా రావు. ఒకవేళ ఉన్నా కూడా మెల్లమెల్లగా క్రమక్రమంగా ఆ ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటపడతాము. ఆర్థిక పరంగా కూడా మనము తొందరగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. ఇటు ఒక దెబ్బతో 2 పిట్టలు అన్నట్టుగా ఇటు నరదృష్టి పోతుంది, ఆరోగ్య లాభము కలుగుతుంది, ఆర్థిక లాభము కలుగుతుంది. 3 సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ పని చేస్తే. నైస్ సార్, నిజంగా చాలా మంచి విశ్లేషణ. ఇప్పుడు చాలా మంది బాధపడుతున్న వాటి గురించి కాబట్టి ఇప్పుడు పంచముఖ హనుమాన్ కానీ అది గణపతి కానీ మన దగ్గర దొరుకుతుంది. నైస్ సార్. చూశారు కదా, నరదృష్టి శత్రు బాధ నుంచి మనం బయటపడాలి, ఆర్థికంగా ఎదగాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారి దగ్గర లాకెట్ తీసుకోండి. నమస్కారం గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.